ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఎస్పెషలీ మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మన నాయకులు కుప్పం నాయకులు గారు అందరూ మాట్లాడారు. మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. 40 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఎన్నుకున్నప్పుడు అప్పుడు కుప్పం ఏంటి, ఇప్పుడు కుప్పం ఏంటి అనేది ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. మీరేమంటారు? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అభివృద్ధి జరిగిందా లేదా, జరుగుతుందా లేదా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే మునిరత్నం గారు అన్నట్టు ఎలక్షన్ అప్పుడు మీరు ఏ నాయకుడు మన రాష్ట్రం మన కుప్పం అభివృద్ధి చెందుతుందో అది ఆలోచించి ప్రతి ఒక్కడు ముందుకెళ్ళి ఓటేయాలి. అది మీరు మీ మనసులో పెట్టుకుని, అది మీ కుటుంబం మీ పిల్లలు భవిష్యత్తు డిసైడ్ అవుతుంది మీ ఓటుతో. అది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన తిప్పి రాష్ట్రానికి కానీ ప్రతి ఒక్క రంగంలో ఉండే ప్రజలకి ఏమి ఉపయోగపడుతుందని ఆలోచించి ఆయన తీసుకొచ్చే ప్రతి పథకం వెనకాల చాలా ఆలోచన ఉండే ఆయన తీసుకెళ్తారు. చివరికి ఆయన ఆలోచించేది ప్రజలకి ఏమి లబ్ధి పొందుతారు అనే ఆలోచన తప్ప దానివల్ల ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు. ఆయన ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆయన ఆలోచన. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విజన్ 2020 అని ఆయన తీసుకొచ్చి అట్లా ఆయన ఐటీ రంగాన్ని ప్రవేశించారు. దాని ద్వారా చాలామంది యువకులకి ఉద్యోగాలు కలిగాయి. ఇప్పుడు బిడ్డలు కూడా ఆ ఐటీ రంగంలో ఉండి వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అట్లానే ఇప్పుడు విభజన అయిన తర్వాత ఆ ఆలోచనతోనే ఆ స్పీడ్తోనే నేను తగ్గలేదు. ఆయన ఇప్పుడు కూడా ఏమి చెయ్యాలి, మన ప్రజలకి ఏమి చేస్తే నా రాష్ట్రానికి నా ప్రజలకి ఏమి ఇస్తున్నాను అనే ఆలోచనతోనే ఆయన ముందుకి ప్రతి ఒక్కటి ఇచ్చి ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. ఆయన ఒక కుప్పం నియోజకవర్గం గురించే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని నియోజకవర్గాలకి, అది కర్నూలు అవనే అనంతపూర్ అవనే ప్రతి ఒక్క జిల్లాకి ఆయన ఏ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో ఆయన అట్లానే ఐటీ రంగాన్ని వైజాగ్ అని కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఇది అంటూ కాకుండా అన్నీ ఆయన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. అది మన కుప్పం ప్రజలు చేసుకున్న మన అదృష్టం అని భావిస్తున్నాను. అట్లానే అనంతపూరు ఆటోమొబైల్ ఇండస్ట్రీగా అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గం ముందల యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన హైదరాబాద్ గురించే ఆలోచించి అప్పుడు ఒట్టి హైదరాబాద్ ఒక్కటే ముందుకెళ్ళింది. అది ఆయన నేర్చుకుంది. అది ఆయన చేయట్లేదు. చేయకుండా ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెంది అక్కడ ఉండే ప్రజలు వాళ్ళు లబ్ధి పొందాలి, వాళ్ళ భూములు రేట్లు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని ఆలోచించి ఆయన ముందుకి వెళ్ళారు. అట్లానే ఆయన ఎలక్షన్ అప్పుడు సూపర్ 6 అనేది ఆయన డిక్లేర్ చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత సీఎంగా అయిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సూపర్ 6 పథకాలు అనేది తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ మీకు అందరికి అందుతున్నాయా లేవా? అవి చెప్పండి. హామీలు మీకు అందుతున్నాయా, ప్రజలకి అందుతుందా? అది ముఖ్యం. నీళ్ళు వస్తాయమ్మా. మీరు ఒక్క నీటి గురించి ఆలోచించటం కాదు,
ఇంకా పెద్ద ఆలోచించాలి మనం. అర్థమైందమ్మా? అట్లానే ఎన్టీఆర్ భరోసా ద్వారా 39,846 మందికి 422 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మన ప్రభుత్వం. అట్లానే దీపం పథకం కింద 1,433 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. తల్లికి వందనం ద్వారా 32,973 మందికి విద్యార్థులు 42.10 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నారు. స్త్రీ శక్తి మహిళలు 37.33 లక్షల ఉచిత బస్సు ప్రయాణాలు ద్వారా 27,853 ఉచిత ప్రయాణాలు జరుగుతుంది ప్రతిరోజు. అన్నదాత సుఖీభవ కింద 36,473 మందులు రైతులకి 67.0 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. అట్లానే అన్నా క్యాంటీన్, ఆకలి ఎక్కడ ఉండకూడదని ఆయన అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకి కోసం ఆయన ముందుకి తీసుకెళ్లారు. ముందలుండే ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు నోరిప్పితే వాళ్ళు ఊరుకునేవారు కాదు. మీరు నోరిప్పితే ఇవాళ ఉన్నారా, రేపు ఉంటారో లేదో మీకు తెలియని ఆ టైంలో మీ అందరూ అది మర్చిపోకూడదు. ఇవాళ మీ ప్రభుత్వం మీ గడప దొక్కుతాంది కనుక మీరు ఇట్లా మాట్లాడకూడదు. ఉండేది ఇంకా ఆలోచించి పెద్ద గురించి మీరందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఆయన నీటి గురించి మాట్లాడుతున్నారు. అది ఆలోచించే 732 కిలోమీటర్లు ఒక కెనాలు శ్రీశైలం నుంచి కృష్ణమ్మ తల్లిని మన కుప్పానికి మన ప్రజల కోసం ఆయన తీసుకొచ్చారు. 3,600 కోట్ల రూపాయలు ఖర్చుతో. అది మనం మర్చిపోకూడదు. తద్వారా మన అన్నదాతలకి 6,000 ఎకరాలకి నీరు అందిస్తున్నారు. అట్లానే 4 లక్షల మందికి మంచి నీటి సరఫరా ఇస్తున్నారు. అది మనం మర్చిపోకూడదు. అట్లానే ఆ కృష్ణ జలాలు ద్వారా 110 చిన్న చెరువులు నిండినాయి. ఇంకా కూడా అక్కడితో అయిపోయిందని నేను అన్ను. ఇంకా కూడా 400 చెరువులు ఉన్నాయి నిండటానికి. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, నేనే మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకెంత ఆలోచనతో ఆయన ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం నీరు లేకుండా అందరం ఒక కుప్పమే కాదు, యావత్ భారతదేశం ఇలినో ఎదుర్కొంటుంది. దాని ద్వారా మనకి వర్షాలు ఈ సంవత్సరం ఎంతవరకు పడుతుందో మనందరికీ తెలియదు. మనం ఒట్టి వరుణ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం, ఆయన కనికరించాలని నేను కోరుకుంటున్నాను.